హలో! హాయ్ అండి. నమస్కారం అందరికీ. ఈరోజు మనం చేదు లేకుండా రుచిగా ఉండే కాకరకాయ కర్రీ ఎలా చేయాలో పూర్తి వివరంగా తెలుసుకుందాం. ఈ కాకరకాయ కర్రీ అనేది చేదు రాకుండా ఉండాలంటే కొన్ని టిప్స్ అనేది మీతో షేర్ చేసుకుంటానండి. ముందుగా కాకరకాయ ముక్కలను కొంచెం క్రిస్పీగా వేపి తర్వాత గ్రేవీలో మనం మసాలా అనేది వేస్తే అప్పుడు చాలా రుచిగా వస్తుందండి. కొంచెం కూడా చేదు ఉండకుండా. అలాగే ఉల్లిపాయల్ని బాగా బ్రౌన్ అయ్యే వరకు వేపాలండి. తర్వాత ఈ కాకరకాయ కర్రీకి కాకరకాయ రెసిపీలో ఎలాంటి మీరు ఫ్రై చేసినా, సాంబార్ చేసినా, పులుసు చేసినా కూడా కొద్దిగా వేరుశనగ పొడి వేస్తే లేకపోతే నువ్వుల పొడిని కూడా వేయొచ్చండి. ఈ రెండిట్లో ఏదో ఒకటి ఒక చివర్లో దీన్ని యాడ్ చేస్తే ఆ టేస్ట్ ఇంకా బాగుంటుందండి. అలాగే కొబ్బరి పొడి అనేది కూడా వేసిన అది ఇండియన్ స్టైల్ ఫ్లేవర్ వస్తుందండి. అప్పుడు కాకరకాయ సాంబార్ అనేది ఇంకా చాలా బాగుంటుంది. ఈ కాకరకాయల్ని మనం ఉప్పు వేసేసి కొద్దిగా అది నేను దీంట్లో ప్రాసెస్ చూపిస్తానండి. అలాగే మజ్జిగలో నానబెట్టిన ఒక 15 నిమిషాల తర్వాత కడిగి వాడితే చేదు అనేది తగ్గిపోతుందండి. అలాగే చిన్న ముక్క బెల్లం లేదా కొంచెం చింతపండు రసం వేస్తే ముందుగా కాకరకాయల్ని శుభ్రంగా కడిగి పల్చగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఉప్పు చల్లి 15 నుండి 20 నిమిషాలు పక్కన పెట్టాలి. ఇలా చేస్తే చేదు అనేది తగ్గిపోతుందండి. తర్వాత 20 నిమిషాల తర్వాత చేతిలో కొంచెం పిండి నీళ్లు తీసేయాలి. అంతేనండి. అప్పుడు చేదు అనేది చాలా తగ్గిపోతుంది. ఇక్కడ ఒక మసాలా పేస్ట్ కావాలి కదండి. సో ఆ మసాలా పేస్ట్ అనేది ప్రిపేర్ చేసుకుందాం. ఒక కడాయి తీసుకొని అందులోకి కొద్దిగా ఆయిల్ వేసేసి వేరుశనగలు అనేది వేసేసి మంచిగా ఫ్రై చేసుకుందామండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ఇందులోకి దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే ఇందులోకి కొద్దిగా కొబ్బరి స్లైసెస్ లాగా కట్ చేసి ఇలా వేసుకున్నానండి. ఆ తర్వాత నేను పీల్ తీసి గార్లిక్ అనేది ఒక 8 నుంచి 10 అలా వేసుకున్నాను. తర్వాత ఒక చిన్న టొమాటో ముక్కని కూడా కట్ చేసేసి ఇలా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా కట్ చేసేసి వేసుకునిద్దాం. తర్వాత కొత్తిమీర కట్ చేసి వేసిన తర్వాత ఇందులోకి మీరు స్పైసెస్ ఎంత తింటారో దాన్ని బట్టి చూసి స్పైసెస్ అనేది యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ 2 టేబుల్ స్పూన్ దాకా అలాగే ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ దాకా కోరియండర్ పౌడర్ని కూడా వేసుకున్నానండి. ఇలా వేసుకున్న తర్వాత వీటన్నిటిని మంచిగా కలుపుకొని మిక్స్ చేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక 1/2 టేబుల్ స్పూన్ దాకా సెసమి సీడ్స్ని కూడా వేసేసి ఫ్రై చేసుకుందామండి. సెసమి సీడ్స్ అనేది హెల్త్కి చాలా మంచిది కదండి. సో అందుకని ఇలా వేసేస్తే మంచిగా ఫ్రై చేసుకోవచ్చు. అలాగే దీన్ని కొద్దిగా చల్లారనిచ్చేసి తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని బ్లెండ్ చేసుకుందాం. ఫైన్ పేస్ట్ లాగా మనం బ్లెండ్ చేసుకోవాలండి. ఈ మసాలా అనేది అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు దీన్ని బ్లెండ్ చేసుకునేద్దాం రండి. అలాగే ఇక్కడ ఇందులోకి కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి బ్లెండ్ చేసుకోండి. కొత్తిమీర ఎక్కువ వేస్తే ఇంకా ఆ టేస్ట్ బాగుంటుందండి. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని ఒక ప్యాన్లో నూనె వేసి వేడి చేయాలి. వేడి అయిన తర్వాత ఇందులోకి ఆవాలు, జీలకర్ర వేసి తాలింపు చేసుకోవాలి. అలాగే ఇందులోకి కరివేపాకు వేసి ఉల్లిపాయలు జత చేయాలి. ఉల్లిపాయలు బంగారు రంగు వచ్చేంత వరకు వేయించాలి. తర్వాత ఇందులోకి
ఇందులోకి ఇప్పుడు ఆనియన్స్ అనేది ఫ్రై అవుతూ ఉంటాయి కదండీ! తర్వాత గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఇందులోకి టొమాటోస్‌ని కూడా యాడ్ చేసి, కొద్దిగా కొత్తిమీరని కూడా యాడ్ చేసి కలుపుకోవాలి. ఇది మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ఏదైతే కట్ చేసి, వాష్ చేసి పక్కన పెట్టుకున్నామో కాకరకాయల స్లైసెస్ దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసి కాకరకాయలు బాగా ఫ్రై అవ్వాలండి. ఇది మొత్తం ఆయిల్‌లోనే ఫ్రై అవ్వాలి. అది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఈ కాకరకాయలనేది. అప్పుడు అందులో ఉండే చేదంతా వెళ్ళిపోతుందండి. అప్పుడు ఆ గ్రేవీ కూడా టేస్ట్ చాలా బాగుంటుంది. కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇప్పుడు ఈ కాకరకాయలనేది ఫ్రై చేసుకుందాం. అలాగే ఇక్కడ ఇందులోకి మనం రుచికి సరిపడా ఉప్పుని కూడా యాడ్ చేసుకుందామండి. అప్పుడే ఆ కాకరకాయకి ఉప్పు అనేది బాగా తగులుతుంది. కాకరకాయ ఇష్టపడే వాళ్ళు ఇలా కూడా మీరు ఫ్రై చేసి ఇలానే తినేయచ్చండి, ఎలాంటి మసాలాస్ వేయకుండా. సో మీరు కాకరకాయ చేదు అని ఎవరైతే అవాయిడ్ చేస్తారో సో వాళ్ళు ఇలా ప్రిపేర్ చేసుకోండి. అప్పుడు ఇంకా చాలా బాగొస్తుందండి ఆ టేస్ట్ అనేది. మీరు ఎప్పుడు చేసుకొని తింటారు ఈ ప్రాసెస్‌లో చేస్తే గనక. తర్వాత ఇక్కడ కాకరకాయ అనేది ఫ్రై అయినాయి కదండీ! సో ఇందులోకి మనం గ్రీన్ పీసెస్‌ని అలాగే సోక్ చేసి పెట్టిన బ్లాక్ చాన్ దాల్‌ని వేసేసుకుందాం. ఇలా వేసుకుంటే కాకరకాయ మధ్యలో తినని వాళ్ళు దాన్ని మిక్స్ చేసుకొని తింటే ఆ చేదు అనేది తెలియదండి. సో ఇలా వేసేసి మంచిగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఏదైతే మసాలాని పేస్ట్ చేసుకున్నామో దాన్ని కూడా ఇందులోకి యాడ్ చేసేద్దామండి. యాడ్ చేసి మంచిగా కలుపుకుందాము అంతనును. ఇప్పుడు ఈ కాకరకాయ ముక్కల్ని మీడియం ఫ్లేమ్ మీద వేయించాలండి. వీటిని 8-10 నిమిషాలకు కాస్త క్రిస్పీగా అయ్యేంత వరకు వేపాలి. ఇప్పుడు దీనికి మీరు కర్రీ, గ్రేవీ అనేది ఎంత క్వాంటిటీ కావాలో దాన్ని చూసి వాటర్ అనేది యాడ్ చేసుకోండి. ఇందులోకి యాడ్ చేసుకుని మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టి 5-7 నిమిషాలు మీడియం ఫ్లేమ్ మీద ఉడికించాలి. గ్రేవీ కొంచెం ముందుగా అయ్యాక స్టవ్ ఆఫ్ చేయాలి. అంతేనండి, రుచికరమైన కాకరకాయ కర్రీ అనేది సిద్ధమైపోతుందండి. ఇది వేడి వేడి అన్నంతో లేదా చపాతీలతో లేకుంటే రాగి సంగటితో చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి. మరిన్ని వంటకాల కోసం సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. మళ్ళీ నెక్స్ట్ రెసిపీలో కలుద్దాం.